ఎంతో రుచిగా ఉండేటువంటి మీఠీ దాల్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇది పెసరపప్పుతో చేస్తాము. చాలా చాలా కమ్మగా చాలా బాగుంటుందన్నమాట. దానికి గాని నేను పెసరపప్పును ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ తరుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లిపాయలు 7, 8, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, అదే విధంగా ఎండుమిర్చి ముక్కలు ఒక 7 నుంచి 8, కొంచెం కరివేపాకు వేసేసుకుంటామండి. వేసుకుని దీన్ని చక్కగా ఫ్రై చేసుకుంటాం అనమాట. మంచిగా వేగాలి. పోపు అంతా కూడా చక్కగా మనకి వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 4, 5 పచ్చిమిర్చి చీలికలు, ఒక ఆనియన్ చీలికల్లా కట్ చేసుకున్నామండి. దాన్ని యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్స్ చేసుకుంటూ చక్కగా వేగనిస్తామండి. కొంచెం అట్లా ఫ్రై అవుతూ ఉండగా సన్నగా చీల్చుకున్నటువంటి టమాటాలు కూడా యాడ్ చేసేసుకుంటాం అనమాట. నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నానండి. మీడియం సైజ్ అయితే ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. టమాటాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇది ఉడకడానికి వీలు సాల్ట్ ని యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకుని ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ అంత కారం కూడా యాడ్ చేసుకుంటామండి. మీరు తినే కారం బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇది కొంచెం కమ్మగా బాగుంటుందండి. కాబట్టి కారం ఎక్కువ లేకపోతేనే బాగుంటుంది అనమాట. మరీ స్పైసీగా ఉన్నా కూడా ఏదైతే ఆ ఫ్లేవర్ ఉంటుందో అది మిస్ అవుతాము. ఇంకా మొత్తం వేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేసుకుని మూత పెట్టేసి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుంటాము. ఒక 2-3 నిమిషాల్లో టమాటా సాఫ్ట్ అయిపోతుందండి. చూసారు కదా, టమాటా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి పెసరపప్పు మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాం అనమాట. నేను ఇక్కడ ఒక స్మాల్ గ్లాస్ పెసరపప్పుని 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఇప్పుడు అదే కుక్కర్ లో కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని దాన్ని అంటుకున్నదంతా మనము చక్కగా చేసుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ దీన్ని మనము మరగనిస్తామండి. కన్సిస్టెన్సీ మరీ పలుచగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదండి. పర్ఫెక్ట్ గా మీడియం రేంజ్ లో ఉండాలన్నమాట. ఇది ఉడికే కొద్దీ ఏంటంటే చిక్కబడుతూ ఉంటుంది. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందండి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూసారా మనకి కన్సిస్టెన్సీ థిక్ అయింది. ఇంకా మనం ఈ మూమెంట్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామండి. పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యి, ఇంకొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకొని సర్వ్ చేయడమే. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి. రోటీస్ తో నంచుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకా అంతేకాకుండా వైట్ రైస్ లో కూడా సూపర్ గా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.